ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. నేను రిషికేశ్లో హోటల్లో దిగాం కదా మేము. అక్కడ వెళ్ళే దారిలో చూడండి, నాకు గోడ మీద ఈ స్నేల్ కనిపించింది. చూడండి, చాలా పెద్దగా ఉంది. అది దాన్ని నత్త అంటారో ఏమంటారో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడ అతికిచ్చేసాను, తీసి చూసి మళ్ళీ అక్కడ అతికిచ్చేసాను. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి, హోటల్కి వెళ్తున్నాము. హోటల్ లోపలికి వెళ్తాకి ఇది దారి. చూడండి, చాలా బాగుంది. కొండల్లో అయితే చాలా ఎత్తైన ప్రదేశాల్లో కూడా హోటల్స్ అని అలా చాలా స్టేయింగ్ చేయడానికి చాలా బాగున్నాయి. హోటల్లో దిగుతున్నాము మేము. చూడండి, మొత్తం చాలా డెకరేట్గా ఉంది. గోడ మొత్తం చాలా డిజైన్స్తో చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ చూడండి, మొత్తం మేము కార్ పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళడానికి కార్ పార్క్ చేసుకున్నాము. హోటల్ అయితే 5000. ఫుడ్ కూడా చాలా తక్కువ కాస్ట్లోనే పడింది ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. కానీ ఫుడ్ చూడండి, మొత్తం చాలా డెకరేట్ చేశారు. బయట డెకరేట్గా ఉందని చెప్పి లోపలికి వెళ్తే ఇంకెలా ఉండదని అనుకున్నాను. లోపలికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. కార్ పార్క్ చేసుకుని లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మామూలు టైంలో, చలికాలంలో అలాగే ఎండాకాలంలో వెళ్తాకి చాలా బాగుంటుంది. ఇలా వర్షాకాలం టైంలో వెళ్తే కొండల మీద నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కార్లు ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మేము వెళ్ళిన రోజు కొంచెం చిన్న వాన పడింది. తర్వాత రోజు నుంచి అయితే ఎంట్రీ లేదు కొండల మీదకి వెళ్ళటానికి. జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ వర్షాల టైంలో మాత్రం వెళ్ళమాకండి. మొత్తం డెకరేట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్లో చూసాం కదా, అలా నెత్తలు మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తుందేమోనని మా పాప చూస్తుంది అక్కడ. మా వాడికి హోటల్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, మా అబ్బాయికి. ఇంకా లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళినాక రిసెప్షన్ అక్కడ ఉంటుంది. ఆమె దగ్గర కీ తీసుకుని లోపలికి వెళ్తాము. రిసెప్షన్ కూడా చాలా బాగుంది. చూడండి, రిసెప్షన్లో మనం కూర్చోవచ్చు ఇక్కడ. అలాగే ఇటు పక్కన అయితే ఫుడ్ అవన్నీ ఆర్డర్ చేసుకుంటే మనం 10 minutes ముందు ఆర్డర్ పెట్టుకున్నామంటే తయారు చేసేసి మనకు ఫోన్ చేస్తారు అయిపోయిందని, వచ్చి తినమని చెప్పి. ఇక్కడ చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కాస్ట్ కూడా చాలా తక్కువ. రూమ్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. మనం కిందైనా తీసుకోవచ్చు, పైన తీసుకోవచ్చు. చూడండి, గోడకు కూడా చాలా డిజైన్స్ చేశారు. అసలు వెళ్ళటానికి కూడా, లోపలికి వెళ్ళటానికి కూడా చాలా డెకరేట్ చేశారు. చాలా బాగుంది డెకరేషన్. ఇవ్వండి, పక్కనేమో అది ఉంది కదా, హాల్ ఉంది. హాల్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, లోపలికి వెళ్తున్నాము. ఆ రోజు మార్నింగ్ 8కి బయలుదేరితే ఈవినింగ్ 4:30 అయిపోయింది ఫ్రెండ్స్. వర్షాల వల్ల 8 వెళ్ళనివ్వకుండా చేశారు. ఇదిగోండి, ఇదే రూము. ఈ రూమ్కి 2 beds ఇచ్చారు. అలాగే సోఫా కూర్చోడానికి. ఇదిగోండి, 2 beds, 1 bathroom, 2 sofas కూడా మళ్ళీ తెచ్చారు. ఈవినింగ్ అయితే నైట్ పడుకునేటప్పుడైతే మళ్ళీ ఇంకా సోఫా అండ్ బెడ్, కామన్ బెడ్ ఉంటుంది కదా, అది ఇచ్చారు. మార్నింగ్ ఎప్పుడో వెళ్ళాము కదా, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి రెస్ట్ తీసుకుంటున్నాం. ఒక ఫ్రిడ్జ్ ఇచ్చాడు, చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చాడు. అలాగే డస్క్లు ఇచ్చారు. అలా కదా తమ్ముడిని కూర్చోమంటుంది సోఫాలో.
విండోస్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. బాత్రూంలో యూజ్ చేసుకునే టవల్స్ అండ్ సోప్స్ ఇచ్చారు. ఇదిగోండి బయట లోపల నుంచి బయట హాల్ ఉందని చెప్పాను కదా, ఇదంతా పెద్ద హాల్ ఫ్రెండ్స్. మార్నింగ్ లేచి చూస్తే చాలా బాగుంది హాలు. అక్కడికి చింపాంజీలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ మళ్ళీ హోటల్లో యోగా క్లాసెస్ జరుగుతున్నాయి. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అవుతాయి అంట ఫ్రెండ్స్. వేరే వేరే దేశాల నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు. ఇక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకుంది కదా ఆమె, అయినా సార్సు మామూలు యోగా సౌండ్ థెరపీ యోగా ఫ్రెండ్స్. నార్మల్ యోగా కాదు, సౌండ్ థెరపీ యోగా ఇది. క్లాసెస్కి వెళ్ళాము కానీ మేము వీడియో తీయడం కుదరలేదు. మామూలుగా వాళ్ళని అడిగితే తీసుకోమని చెప్పారు వీడియో, అందుకే తీసి మీకు చూపిస్తున్నాను. సౌండ్ థెరపీ యోగాకి ఏమేమి వస్తువులు యూజ్ చేస్తారో అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. చాలా చాలా బాగున్నాయి. ఇవైతే ఎలా చేస్తారో అనుకున్నాం కానీ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. వీడియో తీయడం కుదరలేదు. వీళ్ళందరూ వేరు వేరు రాష్ట్రాలు వేరు వేరు దేశాల నుంచి నేర్చుకునే వాళ్ళు బ్రెజిల్ నుంచి టిబెట్ నుంచి వచ్చిన వాళ్ళే ఫ్రెండ్స్. ఇక్కడ ఇద్దరు పక్కన కూర్చుని బుక్ రాస్తుంది కదా ఒక ఆమె ఏమో చూస్తుంది కదా, వాళ్ళిద్దరూ టిబెట్ నుంచి బ్రెజిల్ నుంచి వచ్చి నేర్చుకుంటున్నారంట. మనకి ఇక్కడ అయితే నార్మల్ యోగా చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడ విదేశాల నుంచి వచ్చి మరీ నేర్చుకుంటున్నారు సౌండ్ థెరపీ యోగా. చూడండి బుద్ధుడు వీటన్నిటితో చేస్తారంట ఫ్రెండ్స్. యోగా అయితే సౌండ్ థెరపీ యోగా అయితే చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్. ఎవరెవరు బ్రెజిల్ నుంచి వచ్చారో. టిబెట్ నుంచి ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి ఏమో. ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతాయి అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారంట. మేమైతే మామూలుగా కాంటాక్ట్ నెంబర్ అడిగాము. స్టార్ట్ చేస్తే కనుక మీకు కూడా నెంబర్ పెడతాము. జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఫీజు అయితే ఎంతో చెప్పలేదు కానీ నార్మల్గా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను అని చెప్పారు మేడము. చూడండి చాలా బాగున్నాయి కదా ఇక్కడ ఉన్నాయి. మామూలుగా ఇలా చూస్తూనే ఉంది కానీ చేస్తే ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. సౌండ్ థెరపీ యోగా మన దేశంలో ఇంత పాపులర్ అవ్వలేదు కానీ పక్క దేశాల్లో అయితే బాగా పాపులర్ అయింది. బ్రెజిల్ టిబెట్ నుంచి. ఇదిగోండి ఇక్కడ ఎల్లో అండ్ వైట్ షర్ట్ వేసుకున్నామేమో బ్రెజిల్ నుంచి వచ్చింది. అవతల పక్కన కూర్చున్నామేమో టిబెట్ నుంచి వచ్చింది. మార్నింగ్ 7:30 నుంచి స్టార్ట్ చేస్తారంట. హోటల్కి వెళ్ళినప్పుడు మీరు కూడా యోగా థెరపీ నేర్చుకుని రండి. సౌండ్ థెరపీ యోగా నేర్చుకుని రండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేసి షేర్ చేసి